తిరుపతి బ్రహ్మోత్సవాలు ఎంత సంబరంగా చేసిండ్రో మొన్నటి దాకా చూసినాం. రంగురంగుల లైట్లు పూలతోని తిరుమలను సింగారిచ్చిండ్రు. రోజుకో తీరు వాహనం మీద స్వామివారు ఊరేగుతుంటే చూస్తానికి 2 కళ్ళు సాలలేదనుకో రాదుండ్రి. ఎక్కడెక్కడికెళ్ళో 8 లక్షలకు మీదనే భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. 37 కోట్లకు మీద ఆమ్దాన్ వస్తే 3 లక్షల మందికి మీద తలనీలాలు సమర్పించిండ్రు. ఇక ఇయాల్టి ముచ్చటేందంటే, ఓ కొడుకో తక్కువ పొడుగు లేదు పో లైను. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లా అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం దాకా లైన్ కట్టిండ్రంటే సుడుర్రిగా. సంచులు పట్టుకొని సంటి పిల్లల్ని ఎత్తుకొని అడుగులు అడిగేసుకుంటా చిన్నగా కదులుతున్నారు భక్తులు. నిలబడి ఆష్టకొచ్చినట్టుంది. వీళ్ళంతా కూకున్నారు. లైన్ల నిలబడ్డోళ్లకు ఇట్లా నీళ్లు జ్యూసులు ఇస్తున్నారు గుడోళ్ళు. తిరుపతి ఎంకన్న సర్వదర్శనానికి 24 గంటలు పడుతుంది. మళ్ళా టైం స్లాట్ భక్తులకు 7 గంటలు, 300 రూపాయల దర్శనానికి 5 గంటలు. అట్లా అని అందరు మనోళ్లే కాదుల్లో. తమిళనాడు నుంచి కాలినడకన తిరుపతికి చేరుకుంటారు చాలా మంది భక్తులు. పవిత్ర పెరటాశి మాసంలా శ్రీవారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీర్తాయని నమ్మిక. గందుకే మనోళ్ళ కంటే ఆళ్లే శీతమున్నారు లైన్ల పొంట. మామూలు భక్తులకు గింత టైం పడుతుంది గాని పెద్ద పెద్దోళ్ళు ఇట్లా పోయి అట్లా దర్శనం చేసుకొని వస్తాండ్రు. దినం 70-80 వేల మంది వచ్చి గల్లల 4 కోట్ల రూపాయలు చదివిచ్చి పోతాండ్రు. మరి 7 కొండల ఎంకన్న స్వామి భక్తులంటే అట్లుంటారు మళ్ళా.